విశ్వనాథ సత్యనారాయణ గారి కొన్ని నాటకాలు, కథలు, విమర్శన లక్షణ గ్రంథాలు తెలుసుకుందాం. నాటకాల్లో తల్లి గాని పిల్ల, అనార్కలి, త్రిశూలం, నర్తనశాల, వేనరాజు, సౌప్తిక ప్రళయము ఇవి తెలుగు నాటకాలండి. గుప్త పాశుపతం సంస్కృత నాటకం, అమృత శర్మిష్ట సంస్కృత నాటకం. అయితే తెలుగు నాటకాలన్నీ ఒక వాక్య రూపంలో గుర్తుపెట్టుకుందాం. ఎలా అంటే, తల్లి గాని పిల్ల అయిన అనార్కలి త్రిశూలం తీసుకొని నర్తనశాలకు వచ్చి వేనరాజుతో యుద్ధం చేసి సౌప్తిక ప్రళయాన్ని సృష్టించింది. తల్లి గాని పిల్ల అయిన అనార్కలి త్రిశూలం తీసుకొని నర్తనశాలకు వెళ్ళి వేనరాజుతో సౌప్తిక ప్రళయాన్ని చేసింది. కాబట్టి అయితే నర్తనశాల అనేది తొలి నాటకంగా గుర్తుపెట్టుకోండి. విశ్వనాథ తొలి నాటకం ఏదంటే నర్తనశాల. కీచుకుని వధ ఉన్నటువంటి ఘట్టం ఏది అంటే నర్తనశాల నాటకం అని గుర్తుపెట్టుకోండి. అనార్కలి అనేది మొఘల్ చక్రవర్తుల కథగా చెప్పబడుతుంది అందులో. అయితే గుప్త పాశుపతము, అమృత శర్మిష్ట, పాశుపతాస్త్రం అంటే శివునిది, శివుడు దేవుడు కాబట్టి సంస్కృతం దేవతల భాష కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. అమృతం కూడా దేవతలకు సంబంధించిందే, సంస్కృతం కూడా దేవ భాష కాబట్టి అమృత శర్మిష్ట సంస్కృత నాటకంగా గుర్తుపెట్టుకోండి. చిన్న కథల విషయానికి వస్తే, మాక్లి దుర్గంలో కుక్క, ఇది పీజీటీ 2012కి అడిగాడు. పరిపూర్తి, ఎర్హిషిక్కెవ్, కాపర్ది ఇవి. దీన్ని వాక్య రూపంలో గుర్తుపెట్టుకుందాం. మాక్లి దుర్గంలో కుక్కను పరిపూర్తిగా చూసిన ఎరుహిష్ అనేవాడు కెవ్వమని కేకబెట్టినాడు. కపర్ది అంటే శివుని తెలుసుకున్నాడు, కపర్ది కపర్ది అని భయపడి. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మళ్ళీ కుక్క అంటే భైరవుడు అని వస్తాడండి. కపర్ది భైరవుడు అంటే అక్కడ కాలభైరవుడు శివుడు అని కూడా వస్తాడు ఇక్కడ. అది అందుకనే కపర్దిని తెలుసుకున్నాడు, శివుడే వచ్చి కాపాడాలని. అదికాక ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలభైరవుడికి కానీ ఈ కపర్దికి కానీ విశ్వనాథ సత్యనారాయణతో సంబంధం ఉంది. ఎందుకంటే విశ్వనాథుడు అంటే శివుడే కాబట్టి. కపర్ది రచన విశ్వనాథుడు, దాన్ని గుర్తుపెట్టుకోండి. లక్షణ గ్రంథం చూస్తే కావ్యానందం, కావ్యం రాసి ఆనందం పొందాడు. అది ఒక లక్షణ గ్రంథమైన కావ్యానందంగా రూపొందింది. విమర్శన గ్రంథాలకు వస్తే ప్రసన్న కథ, కవితార్థయుక్తి, ఇది నన్నయ్య యొక్క కవితా గుణాన్ని తీసుకొని విమర్శన గ్రంథం రాశాడు. అల్లసాని వాని అల్లికి జిగిబిగి అనే విమర్శన గ్రంథం రాసింది ఎవరయ్యా అంటే విశ్వనాథ సత్యనారాయణ. అల్లసాని వాని అల్లికి జిగిబిగి అని విశ్వనాథ కంటే ముందే అన్నది ఎవరయ్యా అంటే ఇక్కడ కాకమాని మూర్తి కవి అన్నాడని గుర్తుపెట్టుకోండి. ఒకడు నాచన సోమన అనేటువంటి రచన విశ్వనాథుడు రాశాడు. కాళిదాసు అభిజ్ఞత కూడా రాశాడు. అయితే కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం రాసినాడు. అభిజ్ఞాన శాకుంతలం రాసింది ఎవరయ్యా అంటే కాళిదాసు. కాళిదాసు అభిజ్ఞత రాసింది ఎవరయ్యా అంటే విశ్వనాథ సత్యనారాయణ. శృంగార శాకుంతలం రాసింది ఎవరయ్యా అంటే పిల్లల మరి పినవీరభద్రుడు. శృంగార శాకుంతలంలో ఉన్నటువంటి రచనే కథే ఇక్కడ అభిజ్ఞాన శాకుంతలంలో కూడా ఉంటుంది, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో. రైట్. నా రాముడు అనేటువంటి విమర్శ గ్రంథం కూడా రాశాడు విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి. ఆంగ్ల రచన చూస్తే వాట్ ఈజ్ రామాయణ టు మీ అనేటువంటిది ఆంగ్ల రచనగా చెప్పబడింది. వాట్ ఈజ్ రామాయణ టు మీ, నిన్నటి నన్నయ్య పట్టు ఈనాటి కవి సామ్రాట్ అని శ్రీశ్రీ విశ్వనాథ సత్యనారాయణ గురించి అన్నాడు. నిన్నటి నన్నయ్య పట్టు ఈనాటి కవి సామ్రాట్ అని శ్రీశ్రీ అన్నాడు విశ్వనాథ సత్యనారాయణని. ఈయన కవి సామ్రాట్ కాబట్టి. విశ్వనాథ గారు కొడాలి ఆంజనేయులతో కలిసి జంట కవులుగా సత్యాంజనేయ కవులుగా పేరుపడి చేసిన రచన అవతార పరివర్తనం. సత్య అంటే విశ్వనాథ సత్యనారాయణ, ఆంజనేయులు అంటే కొడాలి ఆంజనేయులు. ఇద్దరు కలిపి వేరువేరుగా ఉన్న ఇద్దరు వాళ్ళ యొక్క అవతారాలు పరివర్తనం చేసుకున్నారు కాబట్టి అవతార పరివర్తనం అనేటువంటి రచన చేశారు ఇద్దరు కలిసి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన విశ్వనాథ రచన ఏదయ్యా అంటే మధ్యకరులని గుర్తుపెట్టుకోండి.
విశ్వనాథ వారి గేయ వాన్మయంలో మచ్చు తునకానదగిన గేయ రచన ఏదయ్యా అంటే కిన్నెరసాని పాటలను గుర్తుపెట్టుకోండి. కిన్నెరసాని ఉద్విగ్న హృదయం గల తెలుగు కన్య అని గుర్తుపెట్టుకోండి. అయితే కిన్నెరసాని అనేటువంటి నది ఏ నదికి ఉపనది అయ్యా అంటే గోదావరి నదికి ఉపనది. ఇది జయలు 2007 కడిగి ఉన్నాడు. విశ్వనాథ ఆంధ్ర ప్రశస్తి గల వీరరస గ్రంథాలు ఏదయ్యా అంటే ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్ర పౌరుషం. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.